హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశం అండి. ఈ యొక్క యూజ్ మీ ఈ యొక్క బిజినెస్ అనేది మనం ఏ విధంగా చేయొచ్చు, దాని ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఈ యొక్క మొట్టమొదటిసారిగా డిజిటల్లో వచ్చినటువంటి సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఈ యొక్క కంపెనీ ఫ్రెండ్స్. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు యూజ్ మీ సోషల్ ఇన్కమ్ అండి. దీంట్లో వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ ఇది. దీని యొక్క హ్యాష్ ట్యాగ్ వచ్చేసి యూజ్ కరేగా ఇండియా. అదే విధంగా మనకు భారతదేశంలో మనము ఏ పని చేయాలన్నా కూడా మనకు ఒక లీగల్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే కంపెనీ అనేది లీగల్ గా ఉండాలి. లీగల్ గా ఉందా లేదా అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ కంపెనీ లీగల్ గా ఉందా లేదా అని చూడొచ్చు. దీని యొక్క లీగల్ డాక్యుమెంట్స్ కూడా మనం చూడొచ్చు ఫ్రెండ్స్. కంపెనీ ఆర్ఓసి, ట్యాన్, పాన్, జిఎస్టి, ఉద్యమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ కంపెనీ దగ్గర ఉన్నాయి. దీని టోటల్ మనం డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకోవచ్చు. అదే విధంగా కంపెనీ ఏ విధంగా రన్ అవుతుంది అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ యొక్క నలుగురు పిల్లర్ పైన మనకు ఈ యొక్క కంపెనీ అనేది నడుస్తుంది ఫ్రెండ్స్. కంపెనీ సిఇఓ రవి ప్రతాప్ సింగ్ గారు, కంపెనీ ఫౌండర్ సిఇఓ ఫ్రెండ్స్. అదే విధంగా మనకు కుల్దీప్ పటేల్ గారు, ఈ యొక్క కుల్దీప్ పటేల్ గారు చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అండి. ఈ యొక్క ఇంత మంచి అప్లికేషన్ ను తయారు చేసినటువంటి వ్యక్తి మన యొక్క కుల్దీప్ పటేల్ గారు. దాంతో పాటు మనం ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క ఇన్కమ్ ఏదైతే మనకు కంపెనీ డెవలప్ కావాలో దానికి మనకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫైనాన్షియల్ గా సపోర్ట్ కనుక మనం చూసినట్లయితే శాంతారాం గడ్కరీ గారు మనకు ఫైనాన్షియల్ గా సాయం చేసినటువంటి వ్యక్తి. అదే విధంగా మంచి కంపెనీ మంచిగా మార్కెటింగ్ చేయాలి అని మనం చూసినట్టయితే మార్కెటింగ్ హెడ్ సచిన్ సూర్యవంశీ. ఇతనికి అపారమైనటువంటి అనుభవం ఉంది ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో. వీళ్ళు నలుగురు కలిసి ఈ యొక్క కంపెనీని నడిపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కంపెనీ యొక్క విజన్ అండ్ మిజన్ కనుక మనం చూసినట్టయితే ఒక సోషల్ మీడియాలో ఒక ట్రస్టెడ్ సృష్టించాలి అనేది, ఒక నమ్మకాన్ని కలిగించాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. అదే విధంగా మనము అది ఏ విధంగా మనకు సాధ్యమవుతుంది అని చూసినట్టయితే మనకు ఇక్కడ ఆధార్ అండ్ పాన్ వెరిఫికేషన్ తోని ఇది సాధ్యమవుతుంది. దాంతో పాటు మనం ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క అప్లికేషన్ లో మనకు ఏమేం సర్వీసెస్ వాడుకోవచ్చు, మనకు ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక ఈకో సిస్టమ్ అండి. దీంట్లో మనకు సోషల్ మీడియా ఉంటుంది, అదే విధంగా యూటిలిటీ సర్వీసెస్ ఉంటుంది, దాంతో పాటు మనం షాపింగ్ పోర్టల్ ఉంటుంది, అదే విధంగా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. మనకి ఇప్పుడు లేటెస్ట్ గా వస్తుంది మ్యాపిన్ అండి. ఈ యొక్క మ్యాపిన్ కనుక చూసినట్టయితే అమెజాన్ కొరియర్ ఏ విధంగానో, అదే విధంగా మనకి ఇక్కడ ఇండియా పోస్ట్ ఏ విధంగానో, బ్లూ డాట్ కొరియర్ ఏ విధంగానో, మనకు యూజ్ మీ కొరియర్ కూడా మనకు ఈ మంత్ లోనే కాకపోతే నెక్స్ట్ మంత్ లో మనకు రాబోతుంది. ఇది చాలా ఒక ఎక్సలెంట్ ఈ యొక్క అవకాశం అండి. ఈ యొక్క సోషల్ మీడియా మనం వాడుకోవచ్చు. మనకు యూటిలిటీ బిల్ పేమెంట్, కరెంట్ బిల్ పేమెంట్, గ్యాస్ బుకింగ్ ఆల్రెడీ అన్ని సర్వీసెస్ దీంట్లో రన్నింగ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఏది డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. మనకు 3 నుంచి 4 సంవత్సరాలు ఇప్పుడు కంపెనీ 21లోనే వచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే మనకు కంపెనీ డెవలప్మెంట్ చేయడానికి టైం పట్టింది. ఓన్లీ రెఫరల్ లో వచ్చేసి 4 మంత్స్ అవుతుందండి. అదే విధంగా ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడొచ్చు ఇంకొక ప్రాజెక్ట్ అండి, గ్రామాలజీ వచ్చేసి వ్యవసాయదారులకు ఇది ఒక చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, భూమిని చెక్ చేయడం కావచ్చు, అదే విధంగా మిల్క్ కలెక్షన్ చేయడం కావచ్చు, వాళ్ళకి లోన్లు ఇప్పించడం కావచ్చు, ఇదొకటి. దీంతో పాటు మనకు మ్యాపింగ్ వచ్చింది, సోషల్ మీడియా ఉంది, యూటిలిటీ సర్వీసెస్ ఉన్నాయి, ఏ టు జెడ్ ఒక్కటే అప్లికేషన్ లో మనకు అన్ని రకాల అప్లికేషన్ మనకు దీంట్లోనే ఇమిడి ఉన్నాయి ఫ్రెండ్స్. అదే విధంగా ఫ్రెండ్స్, ఇంకా మనం చూడొచ్చు, మనం ఆధార్ అండ్ వెరిఫికేషన్ పాన్ కార్డ్ ఎందుకు మనం ఇవ్వాలి అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం వాడుతున్నటువంటి ఫేస్బుక్ ఏదైతే ఉందో అక్కడ ఎవరైనా సరే ఏ వీడియో అయినా సరే పెట్టచ్చు. అదే విధంగా వాళ్ళు కనుక మనం చూసినట్టయితే వాళ్ళు మనం చాట్ చేస్తున్నటువంటి వ్యక్తి, అవతల వ్యక్తి మేలా ఫిమేలా మనకు క్లారిటీ లేదు. కానీ ఇక్కడ మనం ఆధార్ తో పాన్ కార్డ్ తో మనం ఎంటర్ అవుతున్నాం కాబట్టి మనం చేసేటువంటి చాటింగ్ చేసేటువంటి వ్యక్తి మేలా ఫిమేలా మనకు క్లారిటీ వస్తుంది.
దాంతో పాటు కంపెనీ చూసినట్టయితే మీరు అక్కడ ఒక పోస్ట్ పెట్టగానే మీరు పెట్టిన పోస్ట్ వెరిఫికేషన్ కాదా, కరెక్టే ఉందా లేదా, వేరే వాళ్ళకి ఇబ్బంది ఉందా అని చెక్ చేసిన తర్వాత మీరు ఓకే అనుకుంటే వాళ్ళు ఓకే అనుకుంటేనే ఆ యొక్క పోస్ట్ ను అప్రూవల్ అనేది చేస్తారండి. లేదనుకుంటే వాళ్ళు రిమూవ్ కూడా చేసే అవకాశం ఉంది. అదే విధంగా చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ యూజ్ మీ కాయిన్స్ కూడా రావడం జరుగుతుంది. ఎవరైతే ఫ్రీ సైన్ అప్ చేస్తారో వాళ్ళకు యూజ్ మీ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క యూజ్ మీ కాయిన్స్ మనకి ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది అని మనం చూసినట్టయితే చూడండి, దీని యొక్క హైలైట్స్ కనుక మనం చూసినట్టయితే ఎవరైతే ఫ్రీ సైన్ అప్ చేస్తారో వాళ్ళకు ఈ యొక్క 1000 యూజ్ మీ కాయిన్స్ వస్తుంది. అదే విధంగా మీరు రెఫరల్ చేసినప్పుడు ఒక 100 యూజ్ మీ కాయిన్స్ వస్తాయి. అదే విధంగా మీరు షాపింగ్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఈ యొక్క కాయిన్స్ అనేసి మీరు ఇచ్చేసుకోవచ్చు. అదే విధంగా మీరు ఒక పోస్ట్ పెట్టినప్పుడు మీ యొక్క కాయిన్ డిడక్షన్ అవుతుంది. మీకు ఒక లైక్ కొట్టినప్పుడు మీకు కాయిన్ అనేది రావడం జరుగుతుంది. ఒక కాయిన్ ఈజ్ ఈక్వల్ టు ఒక 1 రూపీ. కాకపోతే మనం ఇది క్రిప్టో కరెన్సీ కాదు. దీన్ని మనం డైరెక్ట్ గా రిడీమ్ చేసుకోలేము. మీరు షాపింగ్ చేసేటప్పుడు 30% వరకు మనం అక్కడ డిస్కౌంట్ మన ప్రొడక్ట్స్ రావడం జరుగుతుంది. మనకు ఈ యొక్క కాయిన్స్ అక్కడ ఉపయోగపడుతుంది. దాంతో పాటు మనకు ఆ యొక్క కాయిన్స్ ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే మనకు ఐపీఓ కంపెనీ ఐపీఓ తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క కాయిన్స్ అక్కడ కూడా మనకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనము ఈ యొక్క రీచార్జెస్ అండ్ పేమెంట్స్ షాపింగ్ చేసినప్పుడు మనకి ఏ విధంగా మనకు బెనిఫిట్ జరుగుతుంది డైరెక్ట్ గా మనం చూసినట్టయితే చూడండి, మనం ఎగ్జాంపుల్ ఒక 10% మీరు ఈ యొక్క కరెంట్ బిల్ పే చేసేటప్పుడు షాపింగ్ చేసేటప్పుడు ఇక్కడ మీకు 10% కనుక మీరు అయినట్టే మీరు 100 రూపీస్ మనకు పే చేశారు, మీకు 10 రూపీస్ పడుతూ మీకు యూజ్ మీ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు 30% షాపింగ్ లో మనకు డిస్కౌంట్ లో మనకు ప్రొడక్ట్స్ వస్తాయి. ఇవన్నీ సర్వీసెస్ వాటర్ బిల్లు మనకు ఫాస్టాగ్, ఫోన్ పే, ఫోన్ సంబంధించింది, రీఛార్జ్ సంబంధించింది, ఎలక్ట్రిసిటీ సంబంధించి అన్ని మనకు ఆల్రెడీ లైవ్ లో పని చేస్తున్నాయి. మనం అవన్నీ కూడా చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు మనకు ప్రైమ్ మెంబర్ అండి. దీంట్లో మనకు అమౌంట్ మనం పే చేసి ప్రైమ్ మెంబర్ కావచ్చు. అదే విధంగా మనం షాపింగ్ చేస్తూ కూడా మనం ప్రైమ్ మెంబర్ కావచ్చు అండి. ఫస్ట్ లో మనం ఇప్పుడు ఇది చెప్తాను. మీటింగ్ తర్వాత మీకు లైవ్ లో మనం ఏ ప్రోడక్ట్ తీసుకుంటే మనకి ఏ విధంగా మనకు ఈ ప్రైమ్ కావచ్చు అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లో దీని గురించి తెలుసుకుందాం. ఈ యొక్క మీరు 799 ఫర్ లైఫ్ టైం అండి. సోషల్ మీడియా ఇన్కమ్ మనకు రావడం జరుగుతుంది ఇది తీసుకోవడం ద్వారా. అదేవిధంగా మన గ్యారంటెడ్ గా డిస్కౌంట్ మనకు రావడం జరుగుతుంది. 30% మనకు షాపింగ్ లో ప్రొడక్ట్స్ లో మనకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. మీ యొక్క బ్యాంక్ ఆప్షన్ విత్డ్రాల్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అదే విధంగా మీ యొక్క అన్లాక్ ప్రొఫైల్ వ్యూ, విఐపి యాక్సిస్, ఈ యొక్క అమౌంట్ 799 లో మనకు 121 జిఎస్టీ వెళ్ళిపోతుంది. మిగతాది అమౌంట్ మనకు డిస్ట్రిబ్యూషన్ లో వెళ్ళిపోతుంది. మనకు రావడం 500 యూఎస్పి రావడం జరుగుతుందండి. యూఎస్పి అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్స్. మన బిజినెస్ అంతా దాని వల్ల నడుస్తుంది. అదే విధంగా మనము మార్కెట్ లో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి కంపెనీలలో ఉన్నటువంటి ప్రైమ్ మెంబర్షిప్, మన ప్రైమ్ మెంబర్షిప్ కనుక మనం డిఫరెంట్ కనుక చూసినట్టయితే కొన్నిట్లలో మనకు 13,000 ఉంది, 17,000 ఉంది ఇయర్లీ. కానీ ఇక్కడ లైఫ్ టైం 799 ఫ్రెండ్స్. లైఫ్ టైం మనకి ఇక్కడ దీని ద్వారా బెనిఫిట్ మనం పొందొచ్చు. కొన్ని కంపెనీలలో మనం చూసినట్టయితే ఓన్లీ ఎంజాయ్మెంట్ కే మనకు అక్కడ వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ మన యొక్క యూజ్ మీ ప్రైమ్ మెంబర్షిప్ లైఫ్ టైం ప్లస్ డబ్బు సంపాదించుకునే అవకాశాలు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క యూజ్ మీ. అదే విధంగా మనము దీంట్లో పని చేయడం ద్వారా మనకు ఎన్ని రకాల ఇన్కమ్ వస్తుంది అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇది సముద్రం అండి. మీరు అన్లిమిటెడ్ తీసుకునే అవకాశం ఉంది. దాంట్లో మనకు రకాలు కనుక మనం చూసినట్టయితే ఇది సముద్రంలో మీరు చెంచాతోనే తెస్తారా, పైప్ లైన్ తో తెస్తారా, మీరు బకెట్లతో తీసుకుంటారా, మీ ఇష్టం అండి. మనము దీంట్లో ఎన్ని రకాలైన చూసినట్టయితే సోషల్ మీడియా ఇన్కమ్ 5% వస్తుంది. దాంతో పాటు మనకు రెఫరల్ ఇన్కమ్ 70% వస్తుంది. రివార్డ్ ఇన్కమ్ మనకు 10% వస్తుంది మంత్లీ. రాయల్టీ ఇన్కమ్ 5% వస్తుంది డైలీ. అదే విధంగా టీమ్ రాయల్టీ 10% డైలీ వస్తుంది. గ్రోత్ ఫండ్ ఫ్రెండ్స్ 5% మంత్లీ వస్తుంది. ప్రౌడ్ ఫండ్ 5% మంత్లీ రావడం జరుగుతుంది. రీపర్చేస్ ఇన్కమ్ 70% మనకు రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మర్చెంట్ ఇన్కమ్ కూడా మనకి ఇలా మనకు ఇంక్లూడ్ అయ్యింది ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఇంకా మనకు సోషల్ మీడియా ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది. చూడండి, ఆ రోజు ఎంతమంది అయితే పోస్ట్ పెట్టారో, ఎన్ని లైక్లు కామెంట్స్ వచ్చాయో ఆ యొక్క కామెంట్స్ ల పైన మనకు 5% మనకు తీసి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది కంపెనీ. అదే విధంగా మనకు 799 పే చేసినప్పుడు 500 యూఎస్పీ వస్తుంది. దాంతో పాటు మనకి ఇక్కడ సోషల్ మీడియా ఇన్కమ్ ఎవరెవరు తీసుకోవచ్చు అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే యూజ్ మీలో ఫ్రీ సైన్ అప్ అయ్యారో వాళ్ళు అందరూ కూడా ఈ సోషల్ మీడియా ఇన్కమ్ తీసుకోవచ్చు. కాకపోతే మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రమే అక్కడ
మనము ఆప్షన్ ఓపెన్ కాదు. ఫ్రీస్ అయిన వాళ్ళకు ప్రైమ్ మెంబర్ అయిన వాళ్ళకు బ్యాంక్ ఆప్షన్ కూడా ఓపెన్ అవుతుంది. మనం విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో మనము విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. చూడండి ఎగ్జాంపుల్ మనము చూడొచ్చు ఎంతమంది లైక్ అండ్ కామెంట్స్ ల పైన ఇన్కమ్ తీసుకున్నారు. ప్రైమ్ మెంబర్షిప్ కాకుండా కూడా మనం ఇక్కడ లైక్ అండ్ కామెంట్స్ ల పైన కూడా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. చూడండి ఒక ఎగ్జాంపుల్ 1342 రూపీస్, 3816 రూపీస్, ఇవన్నీ కూడా మనకు స్క్రీన్ షాట్స్ అండి. దాంతో పాటు ఈ యొక్క లెవెల్ ఇన్కమ్, రిఫరల్ ఇన్కమ్ ఏ విధంగా మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది కంపెనీ అని చూసినట్టయితే 40% అండి మనకు ఫస్ట్ లెవెల్లో 200 రూపీస్ వస్తుంది. మనం ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ తెచ్చాము, 2000 రూపీస్ వచ్చేసినాయి, మన డబ్బులు మనకు వచ్చేసినాయి. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు, అదే ఇక్కడ 2%, సెకండ్ లెవెల్లో 5% 25 రూపీస్, థర్డ్ లెవెల్లో 4% 20 రూపీస్. ఈ విధంగా మనకు 20 లెవెల్ వరకు మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. 5 కోట్ల పైన మనం ఇన్కమ్ దీని ద్వారానే తీసుకోవచ్చు. అదే విధంగా మనకి ఇక్కడ ర్యాంకులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సింపుల్ గా మనం అచీవ్ కావచ్చు. ఈ యొక్క ర్యాంక్స్ కనుక మనం చూసినట్టయితే ఒక 10 మెంబర్స్ మీరు తీసుకొచ్చినట్టయితే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి డైలీ 1% వస్తుంది రాయల్టీ ఇన్కమ్. అదే విధంగా మనము ఒక 10,000 రూపీస్ మొబైల్ రివార్డ్ ఫండ్ తీసుకోవచ్చు. 2% డైలీ టీమ్ రాయల్టీ తీసుకోవచ్చు. 1% లైఫ్ స్టైల్ గ్రోత్ ఫండ్ తీసుకోవచ్చు. 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ మనం తీసుకునే అవకాశం ఉందండి. ఒక 10 మెంబర్స్ కనుక మనం చేసినట్టయితే 5,000 యూఎస్పీ అయినట్టయితే మనం ఇక్కడ క్రియేటర్ ర్యాంక్ మనం అచీవ్ కావచ్చు. దాంతో పాటు ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ అండి 25,000 యూఎస్పీ చేసినట్టయితే మినిమం 5 క్రియేటర్ అయినా కూడా మనకి ఇది మనము అచీవ్ కావచ్చు. 40,000 రూపీస్ ల్యాప్టాప్ ఫండ్ వస్తుంది. అదే విధంగా డైలీ మనకు 1% కంపెనీ సిటీఓ వస్తుంది. 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% ఫ్యామిలీ గ్రోత్ ఫండ్ వస్తుంది. 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనకు మావెన్ ర్యాంక్ అండి. ఈ యొక్క మావెన్ ర్యాంక్ ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్ మనం చూసినట్టయితే 1,25,000 యూఎస్పీ అయినట్టయితే మనకు 5 మెంబర్స్ ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు. 2 lakhs బైక్ రివార్డ్ ఫండ్ వస్తుంది. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకు ఈ యొక్క మంత్లీ మనకు ఇవ్వడం జరుగుతుంది. 1% డైలీ సిటీఓ నుంచి రావడం జరుగుతుంది. 2% డైలీ టీమ్ రాయల్టీ వస్తుంది. 1% స్టడీ అండ్ గ్రోత్ ఫండ్ రావడం జరుగుతుంది. మనకు 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఏస్ ర్యాంక్ అండి. చూడండి మనకు 6,25,000 యూఎస్పీ అయినట్టయితే మనకి ఇక్కడ 10 lakhs కార్ రివార్డ్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 0.5% డైలీ వాళ్ళకు సిటీఓ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనకు 1% డైలీ టీమ్ రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. 0.5% ట్రావెల్ అండ్ గ్రోత్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఏస్ ర్యాంక్ అచీవ్ అయినట్టయితే ఇంకొక బ్యూటిఫుల్ ఒక 2 ర్యాంక్స్ ఉన్నాయండి, స్టార్ ర్యాంక్ అండ్ యూనికార్న్ ర్యాంక్. ఇక్కడ మనం దీని యొక్క ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్ మనం చూసినట్టయితే 31,25,000 యూఎస్పీ అయినట్టయితే 1 కోటి రూపాయల లగ్జరీ కార్ ఫండ్ అండి మనం దీని ద్వారా తీసుకోవచ్చు. 0.5% డైలీ సిటీ వస్తుంది. 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% సేవింగ్ అండ్ గ్రోత్ ఫండ్ వస్తుంది. 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఆఖరి ర్యాంక్ అంటే యూనికార్న్ ర్యాంక్. ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్ మనం చూడొచ్చు. 1,56,25,000 యూఎస్పీ అయినట్టయితే మనం ఇక్కడ 2,50,00,000 లగ్జరీ హౌస్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 0.5% డైలీ సిటీఓ ఇవ్వడం జరుగుతుంది. 1% డైలీ టీమ్ రాయల్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 0.5% పెన్షన్ అండ్ గ్రోత్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనకి ఇంకా మనకు దీంట్లో ఏంటి అంటే ఎక్సలెంట్ ఇన్కమ్ అండి, రీపర్చేస్ ఇన్కమ్. చూడండి ఎంతో మంది అమెజాన్, ఫ్లిప్కార్ట్ అక్కడ షాపింగ్ చేస్తున్నారు. మనది కూడా అదే విధంగా మనకు షాపింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ చూడండి, ఫస్ట్ లెవెల్ సేమ్ 40% 200, సెకండ్ లెవెల్ 5% 25 రూపీస్. ఆ విధంగా ఇక్కడ కూడా మనకు 20 లెవెల్ వరకు మనకి ఇక్కడ ఇన్కమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఈ యొక్క రీపర్చేస్ ఇన్కమ్. అదే విధంగా మనకు మర్చెంట్ ఇన్కమ్ అండి. ఈ యొక్క మర్చెంట్ కనుక మనం చూసినట్టయితే ఎవరైతే మనకు షాప్ కీపర్స్ ఒక 10% డిస్కౌంట్ ఇస్తారో వాళ్ళకు మన యొక్క స్కానర్ అనేది పెట్టచ్చు. ఇక్కడ మనకు ఈ యొక్క స్కానర్ పెట్టడం ద్వారా మనకు ఈ యొక్క బెనిఫిట్ ఏ విధంగా జరుగుతుంది అని చూసినట్టయితే ఎగ్జాంపుల్ మనం వెళ్ళాము షాప్ లో, మనం పే చేస్తున్నాము ఒక 100 రూపీస్ పే చేసినట్టయితే మనకు అక్కడ 95 రూపీస్ మనం పే చేస్తాము. మిగతా 5 రూపీస్ మనం రివార్డ్ ఫండ్ అనేది మనం యూజ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు 2% మర్చెంట్ రిఫరల్ కి వెళ్ళిపోతుంది.
అదే విధంగా 1% బయ్యర్ అప్లైన్ కు 20 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 2% కంపెనీకి వెళ్తుంది. ఇక్కడ షాప్ కీపర్ హ్యాపీగా ఉన్నారు, కస్టమర్ కూడా హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మనకు కోర్ లీడర్స్ అండి. ఈ యొక్క కోర్ లీడర్ బెనిఫిట్స్ కనుక మనం చూసినట్టయితే కంపెనీ 10% షేర్స్ అనేది ఈ యొక్క కోర్ లీడర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే జూమ్ ప్యానెల్ పైన మనము యాక్టివ్ గా ఉండాలి. మినిమం 4th ర్యాంక్ అచీవ్ కావాలి. అదే విధంగా ఇది బ్రిలియంట్ లీడర్షిప్ కెరియర్ ఆపర్చునిటీ అండి. ప్రతి ఒక్కరు ఇక్కడ వెళ్ళొచ్చు. మినిమము ఒక 25 మెంబర్స్ మాత్రమే ఉంది. ఎంత తొందర అయితే తొందరగా మనం కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇది లిమిటెడ్ టైం ఆపర్చునిటీ ఫ్రెండ్స్. కాబట్టి ఇది కూడా మనం ట్రై చేసుకోవచ్చు. దాంతో పాటు యూజ్బీ పాలసీస్ కనుక మనం చూసినట్టయితే ఎవరైతే పాన్ కార్డ్ ఆధార్ కార్డు ఉన్నదో వాళ్ళే దీంట్లో ఎంటర్ అవుతారు. అదే విధంగా ఆధార్ కార్డ్ పైన పాన్ కార్డ్ పైన సేమ్ పేరు ఉండాలి. అట్లయితేనే మనకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. దాంతో పాటు మీకు ఒకసారి రెఫరల్ అయిన తర్వాత ఇది డిలీట్ కాబడదు ఫ్రెండ్స్. ఈ యొక్క యూజ్ మీ అకౌంట్ అయినట్టయితే అక్కడ మళ్ళీ మన అప్లైన్ అనేది చేంజ్ కాదు, రికవరీ కాదు ఫ్రెండ్స్. కాబట్టి మీరు జాయినింగ్ అయ్యేటప్పుడే మీరు 1-10 సార్లు కనుక్కొని జాయిన్ అవ్వండి. అదే విధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ నో హిడెన్ చార్జెస్, నో అడ్మిన్ చార్జెస్ అండి. చూడండి ఫ్రెండ్స్, గతంలో మనం చూసినట్టయితే ఒక్కొక్క కంపెనీలలో 10% కూడా మనం అక్కడ ఈ యొక్క అడ్మిన్ చార్జెస్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ చూడొచ్చు మీరు నో హిడెన్ చార్జెస్, నో అడ్మిన్ చార్జెస్ ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనకు వితౌట్ కేవైసీ ఇక్కడ మనం ఏమి చేయలేము. అదే విధంగా 20 లెవెల్ రీసెల్లర్ మనం ఇన్కమ్ రావాలంటే మనకి ఇక్కడ రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. అదే విధంగా పేఅవుట్ కనుక మనం చూసినట్టయితే మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ మనం యాడ్ చేయాలి అనుకుంటే మనకు 10 రూపీస్ మన యొక్క వాలెట్ లో ఉండాలి. దాంతో పాటు విత్డ్రాల్ సర్వీసెస్ అవైలబుల్ 24/7 365 డేస్. మినిమం బ్యాంక్ విత్డ్రాల్స్ 175 రూపీస్. విత్డ్రాల్ చార్జెస్ కనుక మనం చూసినట్టయితే ఐఎంపిఎస్ అయినట్టయితే మనకు 12 రూపీస్, నెఫ్ట్ అయినట్టయితే 10 రూపీస్ మనకు డిడక్షన్ అవుతుంది. అదే విధంగా 2% టీడీఎస్ డిడక్షన్ అయ్యే మనకు రావడం జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారంగా ఫ్రెండ్స్. డోంట్ షేర్ యువర్ ఐడి అండ్ పాస్వర్డ్. మీ యొక్క ఐడి పాస్వర్డ్ కూడా ఎవరికి షేర్ చేయకండి. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనము దీంట్లో ఒక 10 lakhs రూపీస్ పైన ఎవరైనా సంపాదించారా అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ సంపాదించారు. వాళ్ళ యొక్క స్క్రీన్ షాట్, లైవ్ స్క్రీన్ షాట్స్, దాంతో పాటు మొబైల్ రివార్డ్ ఫండ్ అండ్ లైఫ్ స్టైల్ గ్రోత్ ఫండ్, ఫ్యామిలీ ఫండ్ ఇవన్నీ కూడా ఇస్తుందా కంపెనీ అని చూసినట్టయితే ఆల్రెడీ చూడండి కంపెనీ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు లైవ్ ప్రూఫ్స్ గా మనం ఇక్కడ పెట్టడం జరిగింది. లైవ్ లో మనం విత్డ్రా చేసినటువంటి 10,000 రూపీస్ స్క్రీన్ షాట్ ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కంపెనీ డీటెయిల్స్ కనుక మనం చూసినట్టయితే యూజ్ మీ కార్పొరేట్ ఆఫీస్ 504 5th ఫ్లోర్ జేబీ మెట్రో హైట్స్ కాన్పూర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నగర్ లక్నో. సెకండ్ ఆఫీస్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్ ఆఫీస్ పూనాలో ఉంది. కంపెనీ వెబ్సైట్ usebe.in. అదే విధంగా ఈమెయిల్ eco.usebe@gmail.com ఫ్రెండ్స్. ఇది మనము చూసాము. మనము ఈ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఇంతకుముందు మీకు చెప్పాను, మీరు అమౌంట్ పే చేయకుండా మీరు దీనిలో ఏ విధంగా మనము చేయొచ్చు అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ షాపింగ్ చేస్తూ కూడా మనం ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. దాంతో పాటు మ్యాపింగ్ గురించి కూడా మీకు కొన్ని డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, అయితే దీంట్లో మనకు మ్యాపింగ్, అదే విధంగా మనకు ఈ యొక్క 1 minute చూడండి ఫ్రెండ్స్, మనం దీంట్లో ప్రొడక్ట్స్ మనం తీసుకొని ఏ విధంగా ప్రైమ్ కావచ్చు అని చూసినట్టయితే చూడండి, మనకి ఇక్కడ కాంబో ప్యాక్ ఉందండి. 3,999 రూపీస్ కాంబో ప్యాక్. 500 యూఎస్పి కావాలి. ఇక్కడ మనకు ఇది 4,000 రూపీస్ మనకు అందుబాటులో ఉంది. దాంతో పాటు మనం వాచ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ వాచ్ 6,000 రూపీస్ మనకు ఉంది. ఇది తీసుకున్నా కూడా మనం ప్రైమ్ కావచ్చు. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు 3,499 రూపీస్. ఇది వాచ్ కూడా తీసుకొని మనం ప్రైమ్ కావచ్చు. అదే విధంగా మూడు టీ షర్ట్స్ అండి, 1,999 రూపీస్ లో 3 టీ షర్ట్స్ 500 యూఎస్పి. ఇది కూడా తీసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ మనకి ఇక్కడ ఆల్కలైన్ వాటర్ పోర్టబుల్
వాటర్ జగ్ ఉంది ఇక్కడ, ఇది కూడా తీసుకొని మనము, ఇది కూడా 2000 రూపీస్ లోపే ఉంది, ఇది కూడా తీసుకోవచ్చు. లేదంటే మనకు ఇవన్నీ ఎలక్ట్రికల్ సంబంధించింది, ఇది కూడా మనం తీసుకోవచ్చు. వాచ్ తీసుకోవచ్చు. వాచ్ కి మనం 550 ఉన్నాయి చూడండి, యూఎస్పి 50. అంటే మనకి అట్లా ఆ విధంగా మీరు 4-5 ప్రొడక్ట్స్ ఇక్కడ హెడ్ ఫోన్ ప్లస్ ఇది ఇవన్నీ కలిపి కూడా తీసుకుంటే తింటే కూడా మనకి 500 యూఎస్పి ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మనకు అప్పుడు మనము ప్రైమ్ మెంబర్షిప్ కావడం జరుగుతుంది. కంపల్సరీ అమౌంట్ పే చేసే తీసుకోవాలని ఏం లేదు. ఈ విధంగా మనము చూడండి, మనకు ఇవన్నీ కూడా మనకు మిక్సర్ గ్రైండర్ ఇవన్నీ కూడా మనం తీసుకొని మనం ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే విధంగా మ్యాపిన్ అండి. ఈ యొక్క మ్యాపిన్ గనక మనం చూసినట్టయితే ఇక్కడ స్టార్ట్ యువర్ ఓన్ మ్యాపిన్ అండి, డెలివరీ ఫ్రాంచైజీస్ అండ్ ఎర్న్ కమిషన్ ఆన్ ఎవ్రీ డెలివరీ ఆన్ యువర్ ఏరియా. మన ఏరియాలో ప్రతి డెలివరీ పైన మనకు ఈ యొక్క ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా ట్రాక్ యువర్ డెలివరీ ఎవ్రీథింగ్ ఇన్ మ్యాపిన్ యువర్ యాప్. చూడండి, దీని యొక్క బెనిఫిట్స్ కనుక మనం చూసినట్టయితే, ఈ యొక్క మ్యాపింగ్ బెనిఫిట్స్ కనుక మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, బికమ్ ఏ మ్యాపింగ్ ఫ్రాంచైజీస్ పార్ట్నర్, ఇండియాస్ ఫస్ట్ వెరిఫైడ్ లాజిస్టిక్ ఫ్రాంచైజీస్ బై యూజ్మి ఆన్ యువర్ పిన్ కోడ్ ఎర్న్ ఫ్రమ్ ఎవ్రీ డెలివరీ. ప్రతి డెలివరీ పైన మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా ఫ్రెండ్స్, ఇక్కడ మనము మల్టిపుల్ ఎర్నింగ్ ఆపర్చునిటీ, మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది ఇక్కడ. చూడండి, 3% కమిషన్ ఆన్ ఎవ్రీ షాపింగ్. మీ ఏరియా పిన్ కోడ్ లో ఎవరు షాపింగ్ చేసినా మీకు 3% కమిషన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, దాంతోపాటు 3% కమిషన్ ఆన్ ఫ్రమ్ ప్రైమ్ యూజర్. ప్రైమ్ అయినా కూడా మీకు 3% వస్తుంది. డెలివరీ కమిషన్ పర్ ఆర్డర్ పైన కూడా మీకు కమిషన్ వస్తుంది. మర్చెంట్ వెరిఫికేషన్ బోనస్ 150. అదే విధంగా మనకు గ్రామలాజీ వెరిఫికేషన్ బోనస్ 150. దాంతో పాటు క్యాషియర్ సర్వీసెస్, ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం, అక్కడ కూడా మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. దాంతో పాటు 0.25 పైసా మనకు పర్ కేజీ పైన ఎవ్రీ పర్చేస్ పైన మనకు రావడం జరుగుతుంది. వై మ్యాపిన్ అంటే ఏంటంటే 100% వెరిఫైడ్ నెట్వర్క్, కేవైసీ ప్లస్ ఆధార్ కార్డ్ మనము దానితోనే వస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఒక ట్రస్ట్ అనేది ఉంది. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఆన్ ప్లాట్ఫామ్ ఫర్ డెలివరీ వెరిఫికేషన్ అండ్ యూటిలిటీస్, దాంతో పాటు ట్రాన్స్పోర్ట్ ఎర్నింగ్ అండ్ డాష్బోర్డ్, పాన్ ఇండియా కవరేజ్, దాంతో పాటు ఎవ్రీ పిన్ కోడ్ ఆన్ కంట్రీ ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క ఫ్రాంచైజీస్ అనేది మనం తీసుకోవచ్చు. భారతదేశంలో పిన్ కోడ్స్ కనుక మనం చూసినట్టయితే 29,000 పిన్ కోడ్స్ ఉన్నాయండి. అంతటా కూడా మన యొక్క యూజ్మీ మెంబర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, లాజిస్టిక్స్ ఫ్రాంచైజీస్ 29,000 పిన్ కోడ్స్ లో మన యొక్క ప్రొడక్ట్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది. మన డౌన్ లైన్ లో ఎన్ని సాధ్యమైతే అంత మందికి ఆ యొక్క పిన్ కోడ్ లో మన మెంబర్స్ ఉంచినట్టయితే మనకు అన్లిమిటెడ్ ఇన్కమ్ రావడం అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలి అంటే మీరు స్క్రీన్ మీద టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్ లో మీకు అక్కడ అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది, దాని మీద టచ్ చేయండి. మీ ఫస్ట్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఫ్రెండ్స్. ఎనీ డౌట్ ప్లీజ్ కాంటాక్ట్. స్క్రీన్ మీద టచ్ చేయండి, ఇక్కడ పార్టిసిపేట్ ఉంటుంది, దాని మీద టచ్ చేస్తే మీ పేరు వస్తుంది. దాని మీద టచ్ చేయండి, అక్కడ హ్యాండ్ రైజ్ అని ఉంటుంది, మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ అనేది ఇస్తాను. ఓకే, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఓకే, అక్కడ మీరు స్క్రీన్ మీద టచ్ చేసి అక్కడ అన్మ్యూట్ చేయండి. ఓపెన్ అయిందా? హిందూ గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మీకు. కావడం లేదా? అయిందా చూడండి.
ఓకే ఫ్రెండ్స్, వాళ్ళకి ఏదో టెక్నికల్ ఇష్యూ ఉందండి. ఓకే, ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.